హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియో చూడండి. ఇదేంటో తెలుసా? బార్లీ అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, షుగర్లు బీపీలు ఉండే వాళ్ళకి అందరికీ చాలా చాలా మంచిది. కంపల్సరీ రోజు ఒక్క గ్లాస్ బార్లీ నీళ్ళు తాగండి. హెల్త్ చాలా బాగుంటుంది. చూసారా? దానికి కావాల్సింది ఎలా చేసుకోవాలో చూద్దాం. బార్లీ గింజలు తీసుకున్నాను. అలాగే ఇదేందో తెలుసా? దాల్చిన చెక్క అండి. ఇది చాలా మంచిది హెల్త్కి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా మంచిది. బార్లీని ముందుగా కొంచెం ప్యాన్లో వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుని, మరి ఎక్కువ కలర్ మారిపోకూడదు అనమాట. ఎందుకంటే పురుగులు వస్తాయి, తొందరగా పాడైపోద్ది. అందుకని చెప్పి ఇలా ఫ్రై చేసి పెట్టుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అది మరి బాగా ఏం ఫ్రై చేయకూడదు, లైట్గా వేడి చేసుకోవాలి అంతే. చూసారా? ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి అంతే. ఇది పొడి చేసేసుకొని రోజు ఒక గ్లాసు మాత్రం బార్లీ తాగుతూ ఉండండి. చాలా మంచిదండి ఇది. ఇది యూరిన్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంచిది అనమాట. చూసారా? ఇవిలాగా కొంచెం అంటే ఆయిల్ ఏం వేయకుండా ఉట్టిది లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవటమే. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, పొడి చేసి ఇలా డబ్బాలో నిల్వ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వేయించుకున్నాను కాబట్టి. చూడండి, ఇది ఒక 2 స్పూన్లు నీళ్లు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని, ఎంత ఒక లీటర్ నీళ్ళ కంటే లీటర్ కూడా లేదు, ఒక 1/2 లీటర్ నీళ్ళు అనమాట. దీనిలో ఒక 2 స్పూన్లు ఈ పొడి వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత కలపెడతా ఉండాలి, ఎందుకంటే అది ఉండలు ఉండలుగా అలాగే నిలబడిపోద్ది. ఇది ఇలా కలుపుకుంటే ఉండలు లేకుండా చక్కగా నీళ్ళల్లో బాగా కలిసిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకున్నాను. కలిపేసుకొని దీనిలోకి ఇప్పుడు చూసారా, ఒక చెక్క, ఒక చిన్న ముక్క అంతే. చూడండి, ఇలా వేసేసుకుంటే ఇది డైజెషన్కి మంచిది, కడుపులో అన్ని ఇన్ఫెక్షన్లకి తగ్గడానికి బాగుంటుంది. అలాగే వెయిట్ లాస్ అవడానికి చాలా చాలా మంచిది అనమాట. చెక్క మనం విడిగా కూడా తింటే చాలా మంచిది, కాకపోతే విడిగా మనం తినలేం కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో పద్ధతి చూపిస్తాను చూడండి. అలా చెక్క విడిగా అయితే మళ్ళీ తర్వాత పడేస్తారు కదా, అలా కాకుండా ఇలా చెక్క ఫ్రై చేసుకొని, ఇప్పుడు బార్లీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఈ చెక్క కూడా ఫ్రై చేసుకొని ఆ బార్లీతో పాటు ఇది పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇలా 2 రకాలుగా కూడా చూపిస్తున్నాను నేను కావాలని. చూడండి, ఇది కలర్ మారింది అంటే ఇందులో చెక్క కలిపి మిక్సీ చేసుకున్నాను. బార్లీలో చెక్క కూడా వేయించి 2 కలిపి మిక్సీ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు వేసేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. చూసారా? అందుకే నీళ్ళు కూడా కొంచెం కలర్ మారినాయి. ఇలా చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఇంకా మనకి బాగా లోపలికి బాగా వెళ్తుంది. చూసారా? ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. రోజు తప్పకుండా ఇలా చేసుకుని ఒక్క గ్లాస్ తాగండి, హెల్త్కి చాలా మంచిదండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.